माइक नहीं पूछना है, माइक भी सिर्फ 2-3 जने लेने से ये तय करिए। जस्ट लो जाओ, ये बच्चे पीछे यार। शाम साफ करो। नारे लगा बंदे, रद्द చేయాలి, रद्द చేయాలి, रद्द చేయాలి, रद्द చేయాలి। కాపాడండి, బచ్చా హక్కును కాపాడండి। మాకొద్దు, మాకొద్దు, వచ్చేట్టు మాకొద్దు, వచ్చేట్టు మాకొద్దు, వచ్చేట్టు మాకొద్దు। సర్వమతాల ఐక్యత, సర్వమతాల ఐక్యత, సర్వమతాల ఐక్యత। వచ్చేటండి వెంటనే, వచ్చేటండి వెంటనే, రక్షించండి, రక్షించండి। వర్ధిల్లాలి, 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 ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి। కానీ ఇటువంటి సవరణలు కానీ చేయలేదు। ఇటువంటి వివక్ష కేవలం మా వక్ఫ్ బోర్డుకే ఎందుకు చేస్తున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాము। ఇంతేకాకుండా ఈ వివక్ష రాజ్యాంగానికి విరుద్ధం। రాజ్యాంగంలో ప్రజలందరికీ ఒకే రకమైన చట్టాలు, ఒకే హక్కులు ఉన్నప్పుడు ఈ వ్యవస్థ ముస్లింలకు వివక్ష చూపుతూ మనకు ఈ సవరణ చట్టాన్ని తెచ్చారు। తర్వాత अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। निंदयाला मुस्लिम जॉइंट एक्शन कमेटी के आवाज़ पर जो यहाँ निंदयाल वाले जो जमा हुए हैं, हर नौजवान और हर मुसलमान या जो भी लौकिकवादी है, हर उस आदमी को हम वेलकम करते हैं। आपका आना बहुत मुबारक है। आपके आने से हमारी बहुत आपकी आमद हमारे लिए बहुत हिम्मत अफजाई है। मैंने अभी आते हुए भी कहा है कि ये वक्फ के कानून के मुतालिक जो कानून काला कानून लाए हैं, बुरा कानून लाए हैं, मुसलमानों के खिलाफ ये कानून लाए हैं, मुसलमानों की जायदाद के खिलाफ ये कानून लाए हैं। हमारे मसाजिद, मदारिस, कब्रस्तान, दरगाह और मुसलमानों के फ़ायदे के लिए जो जो प्रॉपर्टीज़ हैं उन प्रॉपर्टीज़ को छीनने की एक चाल ये है। तो इस वास्ते हम जब भी मुस्लिम जॉइंट एक्शन कमेटी की जानिब से ये वक्फ बिल वापस लेने तक या वक्फ एक्ट बना है इसको वापस लेने तक हमारा पोराटम या हमारी लड़ाई बराबर तौर पर जारी रहेगी। तो मैं मुसलमानों से भी और दूसरे कौम वाले जो भी सेकुलर जहन के हैं उन सब से भी दरख्वास्त करता हूं कि हमारा मुकम्मल ताउन करें। और फिर मैं एक बात कहता हूं कि जो मुस्लिम जॉइंट एक्शन कमेटी की जानिब से जिस तरह का जो भी ऐलान आए, इसलिए कि मैं बार बार इस बात से बोल रहा हूं, बहुत सारे ये नहीं चाह रहे कि हमारी आवाज़ आप तक पहुँचे, हमारी आवाज़ को रोकने की कोशिशें कर रहे हैं। तो आप हमारी हल्की सी आवाज़ पर भी लब्बैक कहते हुए आने की कोशिश करें। जो भी जब भी जहाँ भी मुझसे किसी तरह की कोई बात करना चाहते हैं बराबर तौर पर आकर मिल सकते हैं। इंशाल्लाह इसका और भी मैं आपको खुलासा करूँगा। मैं ख़ास तौर पर वो जो कानून बनाया है उस कानून को वापस लेने की मुकम्मल तौर पर हम लड़ाई जारी रखेंगे। जॉइंट एक्शन कमेटी उसको आप हजरात के सामने सुनाएगी। आप हजरात से गुजारिश है जब कभी भी इस मसले पर हम आवाज देंगे आप सब एक ही जवाब हो, आवाज दो, आवाज दो, आवाज दो। तो इसके ताल्लुक से मुसलमानों के लिए बहुत सारे नुकसानात हैं। आइंदा चलकर अगर ये कानून पास हो गया ऐसे ही चलेगा तो हमारी कौम के लिए, हमारी नस्लों के लिए అమలు పరచమని తీర్మానం చేయాల్సిందిగా ఈ ర్యాలీ ద్వారా డిమాండ్ చేస్తున్నాము। రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో తన తప్పు సరిది
నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు చేసిన వక్ఫ్ బిల్లు వ్యతిరేక ర్యాలీని అందరూ స్వాగతించి స్వచ్ఛందంగా హాజరైన ప్రతి నంద్యాల ముస్లిమేతర అందరి సోదరులకు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున కృతజ్ఞతలు, అభినందనలు. ఈరోజు మీకు తెలుసు, దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముస్లింలపై ఏకపక్షంగా దాడి చేస్తుంది. ఆ దాడిలో భాగంగా ముస్లిం వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసి ముస్లింలు లక్షల కొద్దీ ఉన్న ఆస్తులను కొల్లగొట్టి అద్వానీకి అప్పచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ యొక్క ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పనిసరిగా దేశం మొత్తం తిరస్కరిస్తుంది. ఆ నేపథ్యంలో నంద్యాల కూడా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు ర్యాలీలో ముఖ్య డిమాండ్స్ ఏమంటే, కేంద్ర ప్రభుత్వం ఎలా అయితే చట్టాన్ని తీసుకున్నదో ఈ చట్టము మరీ రద్దు చేసింది వరకు మా ప్రాణాలను అర్పిస్తాం, కానీ ఈ యొక్క పోరాటం ఆగదని ఈరోజు నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున ప్రకటిస్తున్నాము. రెండవది, సుప్రీంకోర్టు ఎలా అయితే బాబ్రీ మసీదు తీర్మానాన్ని హిందువుల మనోభావాలపై ఎట్లా ఇచ్చిందో, ఈరోజు దేశంలోని కోట్ల మంది ముస్లింలు తమ యొక్క నిరసన మెయిల్స్ ద్వారా చెప్పారు. తర్వాత వివిధ రూపాల్లో ర్యాలీల తరఫున విన్నవించారు. అయినా బీజేపీ ప్రభుత్వం మొండిగా ఈ యొక్క తీర్మానాన్ని చేసింది. మేము సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసేది ఏమంటే, మీరు మా మనోభావాలను కూడా గుర్తించి ఈ చట్టాన్ని మీ యొక్క విస్తృత అధికారాలు వినియోగించి రద్దు చేయాల్సిందిగా కోరుతున్నాము. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏమంటే, మీరు ఒక పక్కన ముస్లింలకు అనుకూలంగా ఉన్నామని చెప్పి అక్కడ దొంగ దాపుగా పోయి ఓట్లేశారు. ఇది ముస్లిం సమాజమే కాదు, లౌకికవాదులందరూ గమనిస్తున్నారు. మీరు ఇప్పుడైనా సరే ముస్లింల మీద ఏమాత్రం అభిమానం ఉంటే ఈ యొక్క బిల్లును రద్దు చేయాలని మీలో ఏమాత్రం ముస్లిం మీద అభిమానం ఉంటే ఈ అసెంబ్లీలో ఈ బిల్లును ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమని, రద్దు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము. ఎలా అయితే తమిళనాడులో, పశ్చిమ బెంగాల్, కేరళ ప్రభుత్వాలు ధీరత్వంగా నిర్ణయాలు తీసుకొని తమ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ యొక్క చట్టము అమలు చేయమని తీర్మానం చేసిందిగా ఈరోజు ర్యాలీలో తీర్మానించి డిమాండ్ చేస్తున్నాము. ఇదే మా యొక్క మెమోరాండంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. కేవలం ముస్లిం సమస్యలు కనిపిస్తున్నాయా? లేదు. మీ మత శాంతవాదాన్ని ఎదిరించడానికి మేమందరము సిద్ధంగా ఉన్నాము. దానికి నిదర్శనమే ఈ రోజు ఈ ర్యాలీలు. దేశవ్యాప్తంగా ర్యాలీలు చేసుకుంటూ, దేశవ్యాప్తంగా నిరోధికంగా ధర్నాలు, ర్యాలీలు మరియు రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని ముందుకు పెట్టి మిమ్మల్ని వ్యతిరేకించే శక్తి ఈ రోజు మాకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ దేశంలో ఒక హింసను ముస్లింలను పూచి చూపించి మెజారిటీ ఓట్లు పొంది ఈ రోజు వారు అధికారాన్ని అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, ఈ రోజు భారతదేశంలోని ఈ బీజేపీ గవర్నమెంట్ ఏదో ఒక రోజు కూలిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దేశానికి ప్రజాస్వామ్యం ముఖ్యం, మతోన్మాదం కాదు. ఈ మతోన్మాద కూటమి ఏదో ఒక రోజు కూలిపోతుంది, మరి ప్రజాస్వామ్య కూటమి రేపు వస్తుంది. అప్పుడు మీకు సరైన హక్కులు అందుతాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన ముస్లిం సోదరులు కూడా మరియు మనమందరం, మన హిందూ సోదరులు కానీ, బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరం కలిసి మనం బలంగా కూడి ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం అందరం ఉన్నామని వారు తెలియజేయాలి. ఎందుకంటే ఏదైతే ఈ బిల్లుకు టీడీపీ అక్కడ వెళ్ళి మద్దతు ఇచ్చి ఇక్కడ వచ్చి మీరు నాటకాలు ఆడుతున్నారు, మీ నాటకాలు ఇక్కడ సాగవు. ఖచ్చితంగా ఈ బిల్లుకు టీడీపీ మద్దతు ఇచ్చింది వాళ్ళ వల్లనే మరియు జేడీ వల్లనే ఈ రోజు వక్ఫ్ నిర్వీర్యం చేశారు. వక్ఫ్ బోర్డును నాశనం చేయడానికి బీజేపీతో పాటు టీడీపీ మరియు జేడీయూ కూడా భాగస్వాములే. వీళ్ళెవరిని మనం మర్చిపోకూడదు. రాబోయే ఎలక్షన్లలో వీరికి గట్టిగా బుద్ధి చెప్పాలి. ఇది మన ఓటు ద్వారానే మన ఓటే మన హక్కు. ఒక నిమిషం. మన ఓటే మన ఆయుధం. మనం ఇక్కడ ఎంతసేపు ఇక్కడ నారేలు కొట్టుకొని అది డౌన్ ఇది డౌన్ అని వెళ్ళి మనం అదే పార్టీలకు మనం వచ్చి పోతాము, అక్కడ చేస్తాం. అది చేయకూడదు. ఇక్కడేమో డౌన్ జిందాబాద్ అంటారు, అక్కడ వెళ్ళి మనం ఏం చేస్తాం? అది కాకూడదు. ఎవరైతే మనం గుర్తు పెట్టాలి, ఎవరైతే మనకు వ్యతిరేకంగా మనకు నాశనం చేయడానికి కంకణం కట్టుకొని వాళ్ళకు సహకరించారో వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఓటుతో సమాధానం చెప్పాలి. మన ఓటే మన హక్కు. మన ఓటు వీళ్ళకు వ్యతిరేకంగా పడాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాని తర్వాత మన రంగనాయకులు గారు సిపిఐ జిల్లా కార్యదర్శిని 10 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాను. ముస్లిం సోదరులకు అందరికీ హృదయపూర్వకంగా
అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నంద్యాల ముస్లిం బోర్డు తరపునటువంటి నాయకత్వం వహించినటువంటి మౌలానా గారు, అదేవిధంగా అభిలేష్ గారు, అందరూ అన్ని మసీదుల పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రత్యేకమైన డే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ బర్త్డే సందర్భంగా నంద్యాల టౌన్లో మన రాజ్యాంగం కల్పించిన హక్కును కాపాడండి ఈరోజు మనం ఆందోళన చేస్తున్నాం. సిగ్గుచేటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుతామని అధికారం లేకొచ్చినటువంటి నరేంద్ర మోడీ లేదా ఆయనని ఒత్తాసు పలికే వాళ్ళు ఎవరైనా సరే సవరణ చేస్తూ ఉన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగంలోనే ఆర్టికల్ 26, ఆర్టికల్ 25, ఆర్టికల్ 14లో స్పష్టంగా రాయబడింది, రాజ్యాంగంలోనే రాయబడింది, ఎవరి మతాలకు సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళు వాళ్ళ వ్యవహారాల ప్రకారం నడుచుకోవచ్చని రాజ్యాంగమే కల్పించింది. మళ్ళీ వీళ్ళకి ఎందుకు అంత అవసరం వచ్చింది? మనకి ఎవరు కూడా, హిందువులు కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముస్లిం సోదరులు కూడా ఆలోచన చేయాలి. ఎవరు కూడా హిందువులు దీన్ని తప్పంటున్నారు, హిందువులందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళ మతాలు వాళ్ళు సక్రమంగా వాళ్ళ భూములు జరుగుతూ ఉంటే దాన్ని కాపాడమనండి. ఎక్కడన్నా అన్యాక్రాంతం అయింటే దాన్ని సరిచేయమని చెప్పి అందరూ కూడా మీరు కూడా అర్థిస్తారు. కానీ ఏం జరుగుతూ ఉంది? దుర్మార్గమైన ఆలోచన. ఈ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల కాలంలో ఏకైక అజెండా ఒక్కటే, దళితులని మైనార్టీలను ఎట్లా తొక్కాలని ఒక అజెండా తప్ప వేరే అజెండా లేదు. ఇంతకైనా దుర్మార్గం ఒకటి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఈయనకు ఒత్తాసు పలుకుతూ మీరందరూ కూడా భయపడవచ్చు, మాకు పార్లమెంట్లో ఏడ బలం ఉందని. ఈరోజు నరేంద్ర మోడీ బలం ఎంత? 245 ఓట్లు ఆయనకు వచ్చినాయి పార్లమెంట్లో ఎంపీలు. మీకెంతమంది వచ్చారు? 196 మంది వచ్చినారు. కేవలం 49 ఓట్లు మాత్రమే అతనికి ఎక్కువ ఉన్నాయి. ఆ 49 ఓట్లు కూడా ఈ చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్ చేశారు. సేమ్ సిగ్గుండాలి. ఈరోజు నందమూరి తారక రామారావు గారు పెద్దలు, తెలుగు వారందరూ తెలుగులోనే మాట్లాడాలి, లౌకిక రాజ్యాంగం అని పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వాళ్ళకి నరేంద్ర మోడీ పాదాలకి బూట్లు నాకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన చంద్రబాబు నాయుడు బూట్లు నాకే వాళ్ళు కొంతమంది. మనం ఈ రోజు ర్యాలీ జరపాలంటే ఆంక్షలా? ఎస్పీ మనల్ని అంటాడా? మేము కూడా పోలీసులమే. ఈరోజు భారతదేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు పరిపాలన చేస్తే ఢిల్లీలో ఉన్న ఇండియా గేట్ లో ముస్లింలు ఎంతమంది ఈ దేశం కోసం ప్రారంభించారు? వాళ్ళని అడగండి. నరేంద్ర మోడీ 11 ఎన్ఆర్సీ అన్నావు, సిఏ అన్నావు, మనలో కూడా తప్పుంది. ముస్లిం సోదరులు నేను ఏమన్నా మీరు బాధపడండి, ఏం తప్పని అడగచ్చు. చంద్రబాబు నాయుడికి ఎవరు మేము లౌకిక రాజ్యాంగం అంటే స్పష్టంగా కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. ఆయనకు మనకి ఎట్లా మంచి చేస్తాడని మనం అనుకున్నాం. ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడైతే 2000, 3000 ఓట్లు ఇచ్చారో మన ఓటు వేసేసాం. ఈరోజు మళ్ళీ 5 ఏళ్ళు వెయిట్ చేయాలా? వాళ్ళు తన్నినా దండించుకోవాలా, బూడితో కొట్టినా కొట్టించుకోవాలా, ఏం చేసినా కొట్టించుకోవాలా. అందుకే ముస్లిం సోదరులని, యువకులని ఎక్కువ మంది యువకులు పాల్గొన్నారు. భవిష్యత్తు మీదే, ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నాం. ఎవరైతే పాలకులు ఉన్నారో ఆ పాలకులకు సంబంధించి తగిన బుద్ధి సమయంలో చెప్పాలి. కాబట్టి ఈరోజు వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము కూడా, హిందువులు కూడా చాలా మంది, ఎవరు కూడా కొద్ది మంది మాత్రమే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మన పని వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ చేస్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ లేదంటే క్రిస్టియన్ భూముల మీద కూడా ఈరోజు వాళ్ళ భూములు పడినాయి. మన భూముల కంటే కూడా వాళ్ళవి ఎక్కువ ఉన్నాయి ఈ భారతదేశంలోని. వాళ్ళు కూడా నెక్స్ట్ సవరణ చేస్తారు. అంటే ఈరోజు ముస్లింలు అయిపోయారు, రేపు క్రిస్టియన్లు వస్తారు, ఎల్లుండి వాళ్ళ మతం హిందూ మతంలో ఉన్నటువంటి భూములు కూడా కాజేస్తారు. వీళ్ళకి భూములు కాజేయడమే వీళ్ళ పని. కాబట్టి నరేంద్ర మోడీకి చేతనైతే ఈ దేశంలో 11 సంవత్సరాలు అయింది ఆయన అధికారంలోకి వచ్చేటప్పుడు స్పష్టంగా చెప్పినాడు, చదువుకున్న నిరుద్యోగులకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని. 22 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి కదా, ఎక్కడా రాలేదు. 15 కోట్ల మంది ఉద్యోగాలు తీసేసినాడు ఆయన.
ఈ దగులు బాల్చి ఈరోజు సవరణ చట్టం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆలోచన చేయమని మిమ్మల్ని ఒక్కసారి కమ్యూనిస్ట్ పార్టీగా ఉంది, మీకోసం ఎర్ర జెండా ఎప్పుడు సిద్ధంగా ఉందని చెప్పి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు రంగనాయకులు గారు. ఏదైతే అన్నగారు ఒకటే నిజం చెప్పారు, మనమందరం కలిసి బీజేపీకి సహకరించి ఏ పార్టీకి కూడా రేపు ఓటు వేయకుండా బుద్ధి చెప్పి లౌకిక పార్టీలను మరియు లౌకిక మనుషులను మనం గెలిపించుకోవాలి మన ఓటు ద్వారా తెలియజేస్తున్నాము. తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా 1-2 నిమిషాలు మాట్లాడి త్వరగా కంక్లూడ్ చేస్తే బాగుంటుంది. తర్వాత సిపిఐ నాయకులు మహమ్మద్ ముస్లిం ఐక్యంగా అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా రేపు పొద్దున జరగబోయేది నీతి కోసం, నిజాయితీ కోసం, మన ముస్లింల కోసం, మా హక్కుల పోరాటం కోసం జేఏసీ ఏ కార్యక్రమం చేసినా కానీ మనం అందరం ఇదే విధంగా కలిసికట్టి వచ్చి జయప్రదం చేయాలని మీకు అందరితో కోరుకుంటూ, మనను సహకరించిన పోలీసులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ ఈ మన వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును రద్దు చేయడానికి మనం ఎలా కృషి చేస్తున్నామో ఇదే విధంగా వచ్చే కాలంలో కూడా ఎలా మనం భారతదేశానికి బ్రిటిష్ వారితో పోరాడించి మనము యొక్క స్వతంత్రాన్ని గెలిపించున్నామో అదే విధంగా ప్రతి ఒక్కరు ముస్లింస్ అందరూ ఐకమత్యంగా మన యొక్క హిందూ ముస్లిం అందరినీ కలుపుకొని మనం రేపు పొద్దున వచ్చేటువంటి మన యొక్క ఉద్యమానికి జయప్రదం చేయాలని మీకు అందరితో కోరుకుంటూ మా ప్రజలకందరికీ, మన ముస్లిం అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు కోరుకుంటున్నాను. జై హింద్. అని మనం వార్తల్లో వింటున్నామా లేదా? మరి అటువంటి పరిస్థితుల్లో ఏకంగా మా బోర్డులో ఇతర మతస్థులు ఏ విధంగా మీరు చొప్పిస్తున్నారు ఈ సవరణ చట్టం ద్వారా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది ఎంతవరకు సబబు? దీనికి ఓటు వేసిన వాళ్ళు ఎలా వేశారు మీరు అని వాళ్లను మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్నించండి. ఇంకొక విషయం, నంద్యాల ముస్లిం జేఏసీ అనేది నాన్ పొలిటికల్, దీనికి ఎటువంటి పొలిటికల్ బ్యాకప్ తో, ఎటువంటి పొలిటికల్ పార్టీతో మాకు సంబంధం లేదు. ఇక్కడ వక్తలు మాట్లాడుతూ కొంతమంది నెక్స్ట్ ఎలక్షన్స్ లో అవి ఇవి అన్నారు. దాంతో మాకు జేఏసీకి ఎటువంటి సంబంధం లేదు అని మేము ఇక్కడ మాట్లాడుతున్నాం. మేము కేవలం వక్ఫ్ సవరణ చట్టం గురించి మాట్లాడుతున్నాము. నేను ఇప్పుడు క్వశ్చన్స్ చేశాను కదా, అది ప్రజలకు సంబంధించినవి. ప్రజలుగా మీరు అడగండి వాళ్ళను. మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. మా కాలేజీలు ఎందుకు కట్టలేదు, మాకు మెడికల్ కాలేజీలు ఎందుకు కట్టలేదు, మెడికల్ ఫెసిలిటీస్ ఈ రోజు సరిగా లభించడం లేదు. ఎంతో మంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీకి దానికి వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్స్ లో 70,000 60,000 ఖర్చు చేసుకోలేక డబ్బు లేని వాళ్ళు చచ్చిపోతున్నారు. మరి ఇవన్నీ మీకు కనపడడం లేదా? వక్ఫ్ బోర్డుతో మీరు ఇవన్నీ చేయించలేదని ఇతరులు మమ్మల్ని అది సరిగా పనిచేయడం లేదని వాళ్ళు స్కోప్ తీసుకొని ఈ రోజు ఆ సవరణ చట్టాన్ని లోపాలతో ఉంది అనే దాని సవరణ అనే పేరుతో 110 సవరణలు చేశారు. 43 అన్నారు, 110 సవరణలు చేశారు. కాబట్టి ఈ వక్ఫ్ బిల్లును ప్రభుత్వం నిర్ద్వందంగా బేషరతుగా వెనక్కి తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. వక్ఫ్ సరిగా వక్ఫ్ బోర్డు పనిచేయడం లేదు, అందు నుంచి ఎటువంటి ఆదాయం రావడం లేదు. దాంట్లో నుంచి బీద వాళ్లకు ఎటువంటి యూనివర్సిటీలు కానీ మెడికల్ కాలేజీలు కానీ ఏవి కూడా ఇంతవరకు ఒకటి కూడా కట్టించలేదు అని మన మీద అభియోగం చేస్తున్న వాళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు. సరే, నేను మిమ్మల్ని ఒక ప్రశ్నిస్తున్నాను, ఈ అభియోగం చేసే వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇంతకాలం గవర్నమెంట్ చేసింది ఎవరు? వక్ఫ్ బోర్డు మీద పెత్తనం చెలాయించింది ఏ ప్రభుత్వాలు? ఆ ప్రభుత్వాలు ఇంతకాలం ఏం చేస్తూ ఉన్నాయి? ఇది ఏదైతే మీరు ఒక లోపంగా మీరు చూపిస్తున్నారో ఈ లోపం మీది కాదా? దానికి మినిస్టర్ గా ఉన్న వ్యక్తి ఎవరు? ఏ పార్టీ వాళ్ళు దాంట్లో మినిస్టర్ గా ఉండినారు? ఎవరి ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు నడిచింది? మరి ఇవన్నీ మీరు చేయలేక మీ తప్పిదాలు కాదా? ఈ తప్పిదాలను మీరు చేసి ఈ రోజు వక్ఫ్ బోర్డుని నిర్వీర్యం చేస్తూ ఉంటే దానికి తగుదునమ్మా అని ఓట్లు వేసి దాన్ని నిర్వీర్యం చేయడం ఎంతవరకు సబబు అని ఈరోజు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు
మహిళలతో సహా రోడ్ల మీదకి వచ్చి వ్యతిరేకిస్తా ఉన్నారు. సిపిఎం పార్టీ పార్లమెంట్ లో కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. ఈ బిల్లు ముస్లిం మైనార్టీలకు నష్టం అని చెప్పేసి సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ముస్లిం మైనార్టీలు చేసే పోరాటానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా సపోర్ట్ చేస్తా ఉంది. ఈ రోజు బీజేపీకి ముస్లింల మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చింది. ఈ రోజు పార్లమెంట్ లో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేనటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు మైనార్టీల మీద ప్రేమ చూపిస్తుంది. పక్క ఆస్తులు దుర్వినియోగం అవుతుంది అని చెప్తా ఉన్నారు. అసలు నీకు ఒక ఎంపీ లేడు, నువ్వు ఎట్లా పార్లమెంట్ లో దీన్ని ఆమోదింపజేసుకుంటావు అని చెప్పేసి వామపక్ష పార్టీలు పార్లమెంట్ లో నిలదీయడం జరిగింది. దురదృష్టం ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సపోర్ట్ చేయడం మూలంగా ఈ రోజు పార్లమెంట్ లో ఆ బిల్లు పాస్ అయింది. మళ్ళీ ఇఫ్తార్ విందులో చంద్రబాబు నాయుడు చెప్పినాడు ముస్లింల ఆస్తులు నేను కాపాడుతా అని. ముస్లింల ఆస్తులు ముస్లింలు కాపాడుకునే దమ్ము ధైర్యం ముస్లింలకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పోస్టు ఉంటాదో లేదో తెలియదు. మీరందరూ ఒకటి గుర్తు చేసుకోవాలా. గతంలో చంద్రబాబు నాయుడు నేను బీజేపీతో కలిసి చాలా తప్పు చేసినాను, ముస్లింలు నన్ను క్షమించండి అని చెప్పేసి ముస్లింలను వేడుకునే చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే ముస్లింలతో అదే బీజేపీతో ఈరోజు మళ్ళీ ఐక్యమైనాడు. ఆ రోజు నేను బీజేపీతో కలిసి తప్పు చేసినా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే బీజేపీని ఈరోజు రాష్ట్రమంతా విస్తరింపజేస్తున్నాడు. ఎక్కడ కూడా గతంలో పొత్తులు అంటే ఏదో ఎమ్మెల్యే వరకు పొత్తులు ఉండేటివి. ఈరోజు స్థానిక సంస్థల్లో పొత్తులు, రేపు రాబోయే కౌన్సిల్ ఎన్నికలలో కూడా బీజేపీ ఇక్కడ కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నిజమైన ముస్లింల మనం ఈరోజు మెజార్టీ నంద్యాల ముస్లింలది ఉంది. రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తేనే మన బలమేందో తెలుస్తుంది. అట్లా కాకుండా మళ్ళీ తెలుగుదేశం చైర్మన్ కౌన్సిలర్లు వచ్చినారంటే ముస్లింలు చేతకాని వాళ్ళని చెప్పేసి చంద్రబాబు నాయుడు గుర్తించే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ చట్టం పోవాలంటే పోరాటమే మార్గం. ఈ రోజు పార్లమెంట్ లో వ్యతిరేకించినాం, చాలా మంది సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది దీన్ని అమలు చేయకూడదని చెప్పేసి. కానీ సుప్రీంకోర్టు దానికి టైం తీసుకోవాలి అది ఇది చెప్తా ఉంది. దమ్ము ధైర్యం ఉన్నటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పింది నేను బతికినన్ని రోజులు వక్ఫ్ చట్టాన్ని నేను పాస్ చేయనని చెప్పింది. చంద్రబాబు నాయుడు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? బీజేపీతో పొత్తుందిగా ఇట్లా చెప్పినారంటే వాని పదవి ఊడిపోతాడు మసటోలే. కాబట్టి ఈ రోజు ముస్లింలకు ఇది ఒక అగ్ని పరీక్ష. ఖచ్చితంగా ముస్లింల ధైర్యం బలం ఏందనేది రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో ఖచ్చితంగా చూపించాలని కోరుకుంటూ ఈరోజు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు మహిళలతో సహా రోడ్ల మీదకి వచ్చి వ్యతిరేకిస్తా ఉన్నారు. సిపిఎం పార్టీ పార్లమెంట్ లో కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసింది. ఈ బిల్లు ముస్లిం మైనార్టీలకు నష్టం అని చెప్పేసి సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. ముస్లిం మైనార్టీలు చేసే పోరాటానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా సపోర్ట్ చేస్తా ఉంది. ఈ రోజు బీజేపీకి ముస్లింల మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చింది. ఈ రోజు పార్లమెంట్ లో ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేనటువంటి బీజేపీ పార్టీ ఈ రోజు మైనార్టీల మీద ప్రేమ చూపిస్తుంది. పక్క ఆస్తులు దుర్వినియోగం అవుతుంది అని చెప్తా ఉన్నారు. అసలు నీకు ఒక ఎంపీ లేడు, నువ్వు ఎట్లా పార్లమెంట్ లో దీన్ని ఆమోదింపజేసుకుంటావు అని చెప్పేసి వామపక్ష పార్టీలు పార్లమెంట్ లో నిలదీయడం జరిగింది. దురదృష్టం ఏమంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సపోర్ట్ చేయడం మూలంగా ఈ రోజు పార్లమెంట్ లో ఆ బిల్లు పాస్ అయింది. మళ్ళీ ఇఫ్తార్ విందులో చంద్రబాబు నాయుడు చెప్పినాడు ముస్లింల ఆస్తులు నేను కాపాడుతా అని. ముస్లింల ఆస్తులు ముస్లింలు కాపాడుకునే దమ్ము ధైర్యం ముస్లింలకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు పోస్టు ఉంటాదో లేదో తెలియదు. మీరందరూ ఒకటి గుర్తు చేసుకోవాలా. గతంలో చంద్రబాబు నాయుడు నేను బీజేపీతో కలిసి చాలా తప్పు చేసినాను, ముస్లింలు నన్ను క్షమించండి అని చెప్పేసి ముస్లింలను వేడుకునే చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే ముస్లింలతో అదే బీజేపీతో ఈరోజు మళ్ళీ ఐక్యమైనాడు. ఆ రోజు నేను బీజేపీతో కలిసి తప్పు చేసినా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అదే బీజేపీని ఈరోజు రాష్ట్రమంతా విస్తరింపజేస్తున్నాడు. ఎక్కడ కూడా
గతంలో పొత్తులు అంటే ఏదో ఎమ్మెల్యే వరకు పొత్తులు ఉండేటివి. ఈరోజు స్థానిక సంస్థల్లో పొత్తులు, రేపు రాబోయే కౌన్సిల్ ఎన్నికలలో కూడా బీజేపీ ఇక్కడ కూడా పొత్తు పెట్టుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి నిజమైన ముస్లింల మనం ఈరోజు మెజార్టీ నంద్యాల ముస్లింలది ఉంది. రాబోయే కౌన్సిల్ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తేనే మన బలం ఏందో తెలుస్తుంది. అట్లా కాకుండా మళ్ళీ తెలుగుదేశం చైర్మన్ కౌన్సిలర్లు వచ్చినారంటే ముస్లింలు చేతకాని వాళ్ళని చెప్పేసి చంద్రబాబు నాయుడు గుర్తించే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరేది, ఈ చట్టం పోవాలంటే పోరాటమే మార్గం. ఈరోజు పార్లమెంట్లో వ్యతిరేకించినాం, చాలా మంది సుప్రీంకోర్టులో కూడా వేయడం జరిగింది దీన్ని అమలు చేయకూడదని చెప్పేసి. కానీ సుప్రీంకోర్టు దానికి టైం తీసుకోవాలి, అది ఇది చెప్తా ఉంది. దమ్ము ధైర్యం ఉన్నటువంటి బెంగాల్ ముఖ్యమంత్రి చెప్పింది, నేను బతికినన్ని రోజులు వక్ఫ్ బోర్డు చట్టం